హాయ్ మాస్టర్స్. మాస్టర్ స్పీక్స్ అనే యూట్యూబ్ ఛానల్‌కి మరి మీ అందరికీ గూడా స్వాగతం, సుస్వాగతం అండి. మరి మనం చక్కగా సీత గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరిన్ని విశేషాలు మరి తన బాల్యంలో జరిగిన ఇంకొన్ని అద్భుతమైన ఆ సంఘటనలు మనం తెలుసుకుందాం. లాస్ట్ టైం మనం విన్నాం గదా! మరి ఋషుల సమావేశంలో కూర్చొని మరి అడవికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలనేది మనం తెలుసుకున్నాం. అప్పటినుంచి సీతామాత మరి ఋషుల సమావేశంలో చక్కగా పాల్గొంటూ వచ్చేదనమాట. జనకుడు సునయన మాతకి మరి ఆ రోజు జరిగిన ఆ సంఘటన అంతా కూడా వివరిస్తారు. అప్పుడు సునయన మాత మనము మన రాజ్యాన్ని ఎవరు పాలిస్తారా? ఎలా మన తర్వాత అని నేను ఆలోచన చేసేదాన్ని. సో, ఇప్పటితో నాకు ఆలోచన తీరిపోయింది. సీత చక్కగా మరి ప్రజల్ని పాలిస్తుంది అన్నప్పుడు జనక మహారాజు చెప్తారనమాట. సీత ఈ దేశాన్నో, ఇంకో దేశాన్నో పరిపాలించడానికి రాలేదు. ఆమె ఒక గొప్ప ప్రయోజనం కోసము, ఒక ఆ ప్రకృతిలో మరి చక్కగా ఆ బ్యాలెన్స్‌ని తీసుకురావడం కోసము తను మరి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ జ్ఞానాన్ని తను ప్రజల కోసమే వినియోగిస్తుంది. ఆ విధంగా మాత్రమే మనం పెంచాలి. దీన్ని మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకొని సునైనా మాతకు చెప్తారు. అంటే తల్లిదండ్రులు చాలామంది తమ అభిప్రాయాలను లేదంటే తమ ఆశల్ని పిల్లల వైపుకి మరి ఆహ్, ఫోకస్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఇలా ఉండాలి, ఎలా ఉండాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే వాళ్ళకేం కావాలో వాళ్ళు చేసుకునే ఆ అర్హత, ఆ అవకాశం ఎప్పుడూ పిల్లలకి మనం ఇవ్వాలి. మనం కేవలము వారికి కావాల్సినటివి సంపాదించుకోవడానికి కావాల్సిన విధంగా మనం వాళ్ళని పెంచాలే కానీ, మనం ఎప్పుడు డిక్టేట్ చేయకూడదనమాట. సో, దీని తర్వాత మరి సీతామాత చక్కగా ఆ ఋషుల యొక్క చర్చలలో పాల్గొంటూ ఉండేది. ఒకరోజు ఒక గొప్ప ఋషి యొక్క ఆశ్రమంలో ఇలానే కూర్చొని మరి వారు మాట్లాడుతున్నారు. ఆ ఋషి గొప్ప మంత్రాలని మరి ఆయనకు జనక మహారాజుకి తెలియజేసి, దాని యొక్క అర్థాన్ని ఆయన ప్రతి అర్థాన్ని చక్కగా వివరిస్తున్నారు. అలా వాళ్ళు చెప్తుండగా మరి సీత మధ్యలో కల్పించుకొని మరి ఆహ్, ఆ అర్థం యొక్క విశేషాలను అడిగినప్పుడు ఆ ఋషి చెప్తున్నారనమాట. శబ్దాలు గొప్ప ప్రకంపనలు సీత అని. అంటే ఏవైతే సౌండ్స్ ఉన్నాయో అవి చాలా అద్భుతమైన ఫ్రీక్వెన్సీస్. ప్రతి ఒక్క సౌండు ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయి ఉంటుంది. సో, ఆ మంత్రాలను మనము స్పష్టంగా ఉచ్చరించాలి. ఈ ఏదైతే మనము ఆ ఫ్రీక్వెన్సీని మన సౌండ్ ద్వారా జనరేట్ చేస్తున్నామో, అవి మిగిలిన వైబ్రేషన్స్ మీద అవి వచ్చేసి, ఈ ఫిజికల్ వరల్డ్‌లో మనకేం కావాలో అవి మరి సృష్టించడానికి ఈ శబ్దాలు అంటే, ఆ మంత్రోచ్చారణ ద్వారా వచ్చే ఆ సౌండ్స్ అనేటివి క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు సీత అంటుంది, కేవలం శబ్దాలేనా? ఆ ఆలోచనలకి, మరి మన సంకల్పాలకు గూడా అంత శక్తి ఉంటుంది కదా! ఇలా గట్టిగా మనం ఉచ్చరించడం ద్వారానే ఆ ప్రయోజనం వస్తుందా? కేవలం మనం మంత్రాన్ని అనుకోవడం ద్వారా ఆ ప్రయోజనం రాదా? అని చెప్పేసి అడిగినప్పుడు మరి ఆ మహర్షి అంటారనమాట. ఉన్నత లోకాల్లో మనం సంకల్పం చేసినప్పుడు ఆ హయ్యర్ వరల్డ్స్‌లో అది ఈ సంకల్పం మాత్రాన్నే అది మేనిఫెస్ట్ అవుతుంది గానీ, భూమి మీద మరి శబ్దాల ద్వారానే. ఎందుకంటే ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయి ఉంటుంది. సో, సరైన ఉచ్చారణ ద్వారానే మనం కావాల్సిన వాటిని మనము మేనిఫెస్ట్ చేయగలము అని చెప్పేసి మరి చెప్తున్నప్పుడు ఇంతలో ఆహ్, ఆశ్రమం వాకిలి దగ్గర నుంచి ఒక ఆహ్, లేడీ వాయిస్ వినిపిస్తుందనమాట. సీత చెప్పింది నిజమే.
ఆలోచనలకి, సంకల్పానికి కూడా శక్తి ఉంది అని చెప్పేసి చెప్తారు అని వినిపిస్తుంది. ఎవరు అని చెప్పి చూస్తే మరి జనక మహారాజు యొక్క ఆ విదేహ రాజ్యంలో ఉన్న అత్యంత అద్భుతమైన ఋషులలో మరి ఋషి గార్గి. మరి ఈమె ఒక స్త్రీ అండి. మరి ఆమె అక్కడ నిలబడి ఉంటుంది. ఆమె చాలా ఫేమస్. ఆమె ఎన్నో వేదాలను, మరి వేదాంతాలను మరి చక్కగా ఆమె ఆకలింపు చేసుకొని అద్భుతమైన ఋషిగా పేరు ప్రఖ్యాతలు పొంది ఉంటుందన్నమాట. సో, ఆమెనక్కడ చూస్తూనే అందరూ ఆమెని స్వాగతిస్తారు లోపలికి రమ్మని చెప్పేసి. ఆమె లోపలికొచ్చి సీత పక్కన కూర్చొని మరి చెప్తుంది. ఆలోచనలకి, మరి సంకల్పాలను కూడా శక్తి ఉంటుంది. అయితే ఈ ప్రపంచము ఈ సౌండ్స్ ద్వారా, అలాగే ఓంకారం యొక్క ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా ఇది మరి కనెక్ట్ అయి ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ సౌండ్స్ అంటే ఈ మంత్రాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అండ్ మన ఆలోచనలని మన జ మన ఆలోచనలు మనం చేసే ఆ సౌండ్స్‌ని నిర్దేశిస్తాయి. కేవలం ఆలోచనలు, సంకల్పాల ద్వారా మేనిఫెస్ట్ చేయాలి అంటే, ఎప్పుడైతే మన ఆలోచన మారిపోయిందనుకోండి, మన సౌండ్స్ చేంజ్ వచ్చేసి, మరి అక్కడ ఆ సంకల్పం అనేది నెరవేరదు. అందుకే చాలామంది శబ్దాలను, అది కూడా సరియైన ఉచ్చారణతో కూడిన ఆ మంత్రాలని ఉపయోగిస్తారు. గొప్ప గొప్ప కార్యక్రమాల కోసము. అంటే ఏ వానలు రావట్లేదు. మరి ఆ మంత్రోచ్చారణ రావడం ద్వారా వానలు కూడా కురిపించవచ్చు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. సీత మౌనంగా వింటూ ఉంటుంది. అప్పుడు ఆ ఋషి గార్గి అంటారు, "సీత నీ మనసులో ఉండేదేమో చెప్పు" అన్నా కూడా సీత పలకదు. అప్పుడు ఋషి గార్గి, "ఇవి చాలా అవసరం. నీకు భవిష్యత్తులో కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఏదైనా సరే నువ్వు మొహమాట పడకుండా చెప్పు" అన్నప్పుడు మరి సీతామాత చెప్తారు. నా పుట్టుకకు ముందు విదేహ రాజ్యంలో మరి ఎన్నో సంవత్సరాలు మరి ఆ కరువు ఉండింది అని నేను విన్నాను. మరి ఇక్కడ ఉన్న ఈ ఋషులంతా కూడా, మీరంతా కూడా ఈ మంత్రోచ్చారణ ద్వారా ఎందుకు మీరు అలా వానలు కురిసేలాగా ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు మీరు జంతువుల్ని, ప్రజలని కాపాడలేరు అని ప్రశ్నిస్తుందనమాట. దానికి అందరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు గార్వి చెప్తారు, ఒక శక్తివంతమైన చైతన్యం అంటే ఒక పవర్‌ఫుల్ కాన్షియస్‌నెస్ ఆ మంత్రాలను పని చేయకుండా మరి ఆపే శక్తి ఉంటుంది. అందువల్ల అప్పుడవి పని చేయలేదు అని చెప్పి చెప్తుందనమాట. ఎవరు ఆపగలిగారు నిన్ని అంటే, ఆ జనక మహారాజు స్టాప్ చేసేయకపోతారు కానీ ఆహ్, సీత ఒప్పుకోదు. నాకు ఏం జరిగిందో దయచేసి తెలియజేయండి అన్నప్పుడు, అప్పుడు గార్గి చెప్తుందనమాట చాలా నిదానంగా. ఆయన రావణుడు. మరి రావణుడు చాలా మొదట్లో అనమాట. ఆయన చాలా గొప్ప పండితుడు. ఆయన తల్లి రాక్షస స్త్రీ. తండ్రి మరి ఆయన వేద విద్యా పారంగతుడనమాట. ఒక గొప్ప బ్రాహ్మణుడు. ఆయన ఈ రెండింటిలో అంటే ఒక రాక్షసునిగాను ఉండొచ్చు. లేదా ఒక ఆహ్, బ్రాహ్మణుని యొక్క జీవన విధానంలో అన్నా ఉండొచ్చు. కానీ ఆయన ఈ వేద మంత్రాల ద్వారా, తను తెలుసుకున్న వాటి ద్వారా ఆయన ఎంతో శక్తివంతుడై, ఆ గర్వంతో, ఆ అహంకారంతో ఆయన 3 లోకాలని జయించాలి అని అనుకున్నాడు. కొన్ని ప్రాంతాలను భూమి మీద కొన్ని ప్రాంతాలను కూడా ఆయన వశపరుచుకున్నాడు. విదేహ రాజ్యం మీద ఆయన దృష్టి పడలేదంతే. ఆయన యొక్క ఆ శక్తి వల్లనే మరి మేము ఏవైతే ఆ మంత్రాలను ఉపయోగించామో వాటి ప్రభావము మరి లేకుండా పోయింది అని చెప్పేసి మరి గార్గి చెప్పడం జరుగుతుందనమాట. సో, ఎప్పుడైతే ఈ ప్రస్తావన వచ్చిందో ఇంగ జనక మహారాజు ఆ డిస్కషన్‌ని స్టాప్ చేస్తూ మరి వెళ్ళిపోవడానికి సమయమైందని వెళ్ళిపోవడానికి మరి సిద్ధమైతారు. ఆ రోజు నైట్ మరి పడుకునేటప్పుడు ఆయన చెప్తారనమాట. "నువ్వు రావణాసురుడి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అక్కడ
మరి ఏవి జరగాలో అవే జరిగాయి. అక్కడ ఆహ్, నువ్వు దాని గురించి ఎక్కువగా మరి ఆలోచించాల్సిన పని లేదు అని చెప్తూ గార్గి, రిషి గార్గి మరి ఆమె పట్ల నీ యొక్క ఇష్టము మరి నేను చూసాను. నువ్వు తన దగ్గర విద్యాభ్యాసం చేస్తావా అని అడుగుతారు. మరి చాలా ఇష్టంగా సీత దానికి ఒప్పుకుంటుంది. అప్పటినుంచి మరి సీతామాత గార్గి దగ్గర విద్యాభ్యాసం చేస్తూ వచ్చేది. మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మరి చర్చలు చేస్తూ ఉండేవారనమాట. ఆ చర్చల్లో ఈయన జనక మహారాజు కూడా పాల్గొనేవారు. ఆ చర్చల్లో మరి కొన్ని పాయింట్స్‌ని వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు జనక మహారాజు సీతకి కొన్ని క్వెషన్స్ వేసేవారనమాట. ఆమె చక్కగా తన యొక్క ఆహ్, ఆ ఇన్నర్ వాయిస్ ద్వారా లేకుంటే తన యొక్క ఇన్నర్ కాన్షియస్ ద్వారా ఎంతో చక్కగా దానికి ఆన్సర్ చేసేది. కొన్ని రోజులయ్యేసరికి ఆమె వి జనక మహారాజుని క్వెషన్ చేయడం మొదలుపెట్టింది. ఆయన కూడా చెప్పేవారు. ఒక్కోసారి చెప్పలేకపోయేవారనమాట. అప్పుడాయన "నువ్వు నా గురువువి" అంటే ఆమె ఒప్పుకోదు. "లేదు నాన్న, ఎప్పుడు నేను నీకి బిడ్డనే" అని ఇలా చక్కగా ఆమె ఎంతో అద్భుతంగా ఒక అపురూప సౌందర్య రాశిలాగా, ఎంతో తెలివిగల మరి వినయశీలిలాగా పెరిగి పెద్దగవడం జరుగుతుంది. మరి ఇలా జరుగుతుండగా మరి సీతకు 12 సంవత్సరాలప్పుడు సోమ అనే యువతి మరి ఆ మహల్ ముందర మరి తిరుగుతున్నప్పుడు మహారాజు బయటికి వెళ్ళి ఆమెను తీసుకొచ్చి మరి సీతకు పరిచారికలాగా నియమించడం జరుగుతుంది. అది సోమకి సీత మనసులో మాట ఉండంగానే ఆమెకు తెలిసిపోయేది. ఆమె చక్కగా సీత ఇంగా అనుకుంటుండగానే అన్నీ చేసి పెట్టేది. సీత యొక్క మరి ఆ కంటిన్యూషనే సోమ అనేటట్లు మరి ఆమె ఉండేదన్నమాట. ఎక్కడికన్నా వెళ్ళాలంటే లేదా సీత ఎక్కడికి వెళ్ళింది అనేది సోమకి ఇట్టే తెలిసిపోయేది. చక్కగా అడవిలో ఆడుకునేకి లేకుండా అలా వాళ్ళు చక్కగా విహరించడానికన్నప్పుడు అందరూ కలిసి వెళ్ళేవాళ్ళు. సీత పుట్టిన 12 సంవత్సరాలకే మరి మహారాణి ఇంకొక కూతుర్ని కంటుంది. ఆమె పేరు ఊర్మిళ. మరి ఊర్మిళ జననం తర్వాత సీత యొక్క చిన్నాన్న ఇద ఇద్దరు బిడ్డలు కూడా మరి ఇక్కడికే వచ్చి అందరూ కలిసిమెలిసి మరి కోలాహలంగా ఆ ప్రాంగణం అంతా సందడిగా ఉండేదన్నమాట. సో, అలా అందరూ చక్కగా కలిసిమెలిసి తిరిగేవారు. అయితే ఎప్పుడన్నా సీత మరి ఒంటరిగా ధ్యానంలో దేవతలతో మరి మాట్లాడాలి, కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఆమె సైలెంట్‌గా, ఒంటరిగా వెళ్ళిపోయేది. సోమకి ఇవన్నీ తెలుసు అన్నట్లుగా ఉండేదన్నమాట. ఒకరోజు సునైనా మాత మరి సీత కోసం వెతుకుతూ వస్తారు. వచ్చి మీనాక్షిని, సోమని అడుగుతారు. సీత ఎక్కడుంది అనేసి. సోమ నాకు తెలుసు సీత ఎక్కడుందో నేను పిలుచుకొస్తాను అని అంటారనమాట. అప్పుడు సునైన మాత చెప్తారు, కొంతమంది ఋషులు వస్తున్నారు. మరి సీతతో కలవాలని. మరి సీత ఆ ఋషులకి భోజనం పెట్టాలని అనుకుంటూ ఉండింది. పోయి వెంటనే పిలుచుకురాపో అని చెప్పేసి పంపిస్తారనమాట. ఉదయం నుంచే సీత కనబడట్లేదు. అప్పటికి మధ్యాహ్నం సమయం అయ్యుంటుంది. సో, సోమ వెళ్తుంది కానీ ఎంతసేపటికి రాదు. సోమను వెతుక్కుంటూ మీనాక్షి కూడా అడవి లోతుల్లోకెళ్ళిపోతుందనమాట. అక్కడ మరి సోమ దిగులుగా కనిపిస్తుంది. ఏమి అంటే సీతామాత పూర్తి ధ్యాన స్థితిలో ఉండిపోయింది. ఆమెను లేపడం నా వల్ల కావట్లేదు. ఆమె నిశ్చలంగా ఒక శిల్పంలాగా ధ్యానంలో ఉండిపోయింది. నువ్వు వెళ్ళి మహారాజుని తీసుకురా. నేను తనని తిరిగి తీసుకురాలేకపోతున్నాను. అలాగే వచ్చేటప్పుడు కొంచెం నీరు, ఆహారం కూడా తీసుకురా. సీతామాత స్పృహలోకొచ్చిన తర్వాత ఆమెకి ఆహారాన్ని అందిస్తాము అని చెప్పేసి చెప్తే మీనాక్షి బయలుదేరుతుందనమాట. ఆ అడవి నుంచి తిరిగి బయటపడేటప్పుడు ఒక చోట కాలు మెలితిరిగి మరి విపరీతమైన నొప్పులొస్తుంది. అయినా కూడా వెంటనే ఆమె లేచి ఆ భటులకు లేదంటే ఆ మహారాజుకి కబురు చెప్పడానికి వెళ్తుంది. ఆహ్, రాజప్రసాదంలోకి, ప్యాలెస్‌లోకి వెళ్ళిన తర్వాత చూస్తే మహారాజు ఋషులతో అంతా మాట్లాడుతూ ఉంటారు. ఎలా అని అనుకుంటుండగానే
మరి మహారాజు పిలుస్తారనమాట మీనాక్షి. మీనాక్షి కుంటుకుంటూ వస్తది. "ఏమైంది మీనాక్షి ఎందుకు కుంటుతున్నావు" అంటే, "మహారాజా ఇది వదిలేయండి. సోమ మిమ్మల్ని పిలుచుకురమ్మనింది" అని అడుగుతుందనమాట. దేనికి అంటే, "సీతామాత ఇట్లా అడవిలో ధ్యానం చేస్తుంది. మిమ్మల్ని తొందరగా పిలుచుకురమ్మంది" అని చెప్పినప్పుడు, మహారాజు కాసేపు కళ్ళు మూసుకొని కూర్చొని తర్వాత కళ్ళు లేసిన తర్వాత అంటారు, "ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే రోజు ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగింది" అని చెప్పేసి అంటూ వెళ్తుండంగా గారికి మరి చెప్తారనమాట. "నేను కూడా వస్తాను" అనేసి. సో, గార్గిను మరి మహారాజు ఇంకొంతమంది భటులతో వెళ్తారు. సీత ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూస్తే సీత పూర్తిగా నిశ్చలంగా ఉంటుంది. సోమ మహారాజుతో చెప్తుంది, "సీత శ్వాస కూడా తీసుకోవట్లేదు" అని చెప్పేసి. మహారాజు మరి ధ్యాన స్థితిలో మునిగిపోతారు. గార్గి వేద పఠనం చేస్తూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిపోతుంది. సాయంత్రం కూడా అయిపోతుంది. సీత భంగిమలో ఎటువంటి మార్పు లేదు. మహారాజు కళ్ళు తెరిచి మరి మీనాక్షికి చెప్తారనమాట. "ఆ ఋషులను కూడా పిలుచుకురా. నేను సీతని వెనక్కి తీసుకురాలేకపోతున్నాను" అంటే, మరి ఆ ఋషులు కూడా రావడం జరుగుతుంది. మరక్కడ ధ్యానము, ఆ సాంగత్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాసేపటికి జనక మహారాజు ఆ చర్చను ఆపేసి, ఆయన ఆ పూర్తి గాఢ స్థితిలో మరి సీతామాతలలాగా ఆ చలనం లేకుండా అంటే ఎటువంటి కదలిక లేకుండా పూర్తి గాఢ స్థితిలోకి ధ్యానంలోకి వెళ్ళిపోతారనమాట. ఆ రాత్రంతా కూడా అందరూ ఆ అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉండిపోతారు. తెల్లవారుతుంటుంది. మరి ఈ ఋషులు తిరిగి వేద పఠనం చేస్తుంటారు. ఆ పక్షుల కిలకిల రావాలతో ఒక అద్భుతమైన భూలోక స్వర్గమా అది అన్నట్లు ఆ ప్రాంగణం అంతా ఉంటుందన్నమాట. ఋషులందరూ కళ్ళు తెరిచి మరి చర్చించుకుంటుంటారు. ఇంత అద్భుతమైన స్థితి నేనెప్పుడూ అనుభవించలేదు అని. మహారాజు కూడా మరి ఆయన కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆయన మొహమంతా గూడా విపరీతమైన ఆనంద స్థితి. అంత ఆనంద స్థితితో ఉంటుందనమాట. కాసేపటికి మరి సీతామాత పోస్చర్‌లో కొంచెం చేంజ్ ఉండడం గమనిస్తారు. నిదానంగా సీతామాత ఎంతో ప్రశాంతంగా మరి కళ్ళు తెరిచి అక్కడున్న తండ్రిని చూసి, "నాన్న మీరిక్కడున్నారా?" అని అడుగుతుంది. ఆయనలరా ఆహ్, "తల్లి ఎంత ఆనంద స్థితిలో ఉన్నావో, నేను కూడా ఆ ఆనందాన్ని మరి పొందగలిగాను. అయితే నేను నిన్ను ఎనికి తీసుకురాలేకపోయాను. అందుకే అందరిని ఇక్కడికి పిలుచుకొచ్చేసాం" అన్నప్పుడు ఆమె చుట్టూ చూస్తుందనమాట. చుట్టూ చూసి, "అరే! నా వల్ల మీరు ఇలా ఇబ్బంది పడ్డారని" చెప్పేసి వాళ్ళందరికీ అక్కడున్న ఆహారాన్ని పంచి మరి ఆహ్, అందరు చెప్తున్నది వింటుంది. విని ఆహ్, అందరూ ఇంగ సరే వెళ్దాం అని చెప్పేసి బయలుదేరుతారు. అందరూ మరి ఆ ప్యాలెస్‌కెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మహారాజు అంటాడు, "తల్లి నువ్వు రాలేవేమో అనుకున్నాను. ఆహ్, అద్భుతమైన చైతన్య స్థితిలో నువ్వు అలాగే ఉండిపోతావేమో. ఆ ప్రాణమయ లోకాల నుంచి నిన్ను తిరిగి తీసుకురాలేనేమో అని అనుకున్నాను" అంటే అప్పుడు సీతామాత చెప్తుందనమాట. "తను నన్ని తిరిగి తీసుకొచ్చారంటే ఎవరు?" అంటే, "ఎవరైతే నన్ను వివాహం చేసుకోబోతున్నారో ఆయన తిరిగి నన్నిక్కడ తీసుకొచ్చారు. నేను తిరిగి నిన్ను మళ్ళీ కలుస్తాను" అని ఆయన చెప్పిన తర్వాత నేను ఈ ప్రస్తుత శరీరంలోకి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. మరి తనలా చెప్పి ఉండకపోతే నేనలా ఉండిపోయేదాన్ని అని చెప్పేసి మరి సీతామాత చెప్తారనమాట. ఎవరైతే నిన్ను తీసుకొచ్చారో మరి వారు నిజంగా ఆయనకెంతైనా నేను రుణపడి ఉంటాను అని చెప్పేసి మహారాజు కూడా ఆనందంగా మరి ప్యాలెస్‌కెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ మీనాక్షి కింద పడి బాగా నొప్పి చేసుంటుంది గదా! మరి సీతామాత స్వయంగా అక్కడున్న మూలికలతో మరి ఆమె మందు చేసి మీనాక్షికి చక్కగా అక్కడ తన సపర్యలు చేసి తిరిగి ప్యాలెస్‌కెళ్తుంది. ఈ సంఘటనతో మరి మాత యొక్క చైతన్యంలో ఎంతో మార్పొస్తుంది మాస్టర్స్. బాల్యం నుంచి తన యవ్వన దిశగా ఒక అద్భుతమైన ఆ స్థితికి తను ఎదగడం అనేది మరందరికీ ఈ సంఘటనతో తెలియొస్తుందనమాట. సీతామాత తన చుట్టూ ఉన్నవారిని ఎంతో ప్రేమగా చూసేది.
ఆమె మనల్ని చూస్తూ ఉంటే, ఆమె కన్నా ఇంకొక అద్భుతమైన శక్తి మన అంతరాల్లోకి చూస్తుందేమో అన్నట్లు అనిపించేదనమాట. అలా చక్కగా తన చుట్టూ ఉన్న వారిని సేద తీర్చి, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా గూడా మాత ఎంతో చక్కగా మరి అందరినీ పలకరించేది. మరి ఈ అద్భుతమైన సన్నివేశాల్ని మీతో పంచుకోగలిగినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ మరిన్ని విశేషాలని, సీతామాత యొక్క మరిన్ని అద్భుతమైన జీవిత గాథల్ని నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాం. బాయ్.